నమస్తే, దిస్ ఇస్ #యూ. ఈ రోజు తెల్లవారుజామునే సినిమా వెళ్ళి చూశాను. నేనైతే మూవీకి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ లాగా అయితే సినిమాకి వెళ్ళలేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్ కాకుండా సినిమా చూడటం, జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్ అయ్యి సినిమా చూడటంలో చాలా తేడా ఉంటుంది. వార్ 2 రిలీజ్ అయిపోయింది. RRR కాదు, దానికంటే ముందు నుంచి హవా జూనియర్ ఎన్టీఆర్కి సౌత్లో ఎప్పుడూ ఉంటానే ఉంది. కానీ బాలీవుడ్లో ఇంత సీన్ ఉందా? 2 కాలర్లు ఎగరేస్తాను, ఒకటి కాదు 2 ఎగరేస్తాను ఈసారని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ పబ్లిక్లో మొన్న ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు 2 ఎగరేసి చూపిస్తే రితిక్ రోషన్ కూడా పక్కకు వచ్చి జాయిన్ అండ్ ఇద్దరు కలిపి 4 కాలర్లు ఎగరేశారు. ఎగరేసి ఈరోజు వార్ 2 మూవీ మొత్తానికి అందరి ముందుకు వచ్చేసింది. వార్ 2 మూవీ గురించి మాట్లాడాలంటే అయాన్ ముఖర్జీకి ఇంత సీన్ ఉందా? అండ్ అయాన్ ముఖర్జీ ఒక లవ్ స్టోరీస్ ఇలాంటి క్యూట్ సింపుల్ మూవీస్ చేసుకోవడానికి బాగుంటాడు, కానీ వార్ 2 లాంటి మూవీస్ని హ్యాండిల్ చేయగలుగుతారని డౌట్స్ చాలా మందికి ఉంది. ఎందుకు ఇంతకంటే టైం వేస్ట్ నేను చేయలేను. ఈ వీడియోకి వెళ్ళే ముందు లెట్స్ గో వెరీ స్ట్రైట్. జూనియర్ ఎన్టీఆర్కి నేను ఫ్యాన్ కాదు, కానీ ఈ మూవీ చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్ అయిపోతారు ఎవరన్నా, ఇంక్లూడింగ్ మీ. ఎందుచేతనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో హీరో ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది. దట్ ఈస్ అ నెక్స్ట్ లెవెల్. అబ్జార్ప్షన్ కెపాసిటీ మనకి మించిపోయి ఉంటుంది. గూస్ బంప్ మూమెంట్ ఏమైనా ఉందంటే జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ సీన్ అనే చెప్పుకోవాలి. దీంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా లో అనిపించింది, అంత హైపింగ్ అనిపించలేదు. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దేముంది, కానీ వదిలేయండి. అక్కడ రితిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కంపీట్ చేసి వార్ 2 ఏ రకంగా చేశారో అదే ఒక నా భూతో నా భవిష్యత్. ఫస్ట్ వార్లో 2019లో రితిక్ రోషన్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఇంకా బెటర్గా ఉంటుంది. ఫస్ట్ వార్లో రితిక్ రోషన్ పర్ఫార్మెన్స్ని అప్రిషియేట్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఉండుంటే కనుక దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బొనాన్సా. ఇదంతా కాకుండా మన జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీ కింద కన్సిడర్ అవుతున్న వార్ 2 ఏదైతే ఉందో, ఒక సౌత్ ఇండియన్ బాలీవుడ్ ఎంట్రన్స్ ఇవ్వటం చాలా కష్టం. దాని ముందు మనం చూసుకున్నాం, చాలామంది హీరోలు నార్త్లోకి వెళ్ళి బాలీవుడ్ ఫస్ట్ ఫిలిం చేద్దామని ట్రై చేస్తే చతికిలు పడిన సీన్స్ చాలా చూసాం మనం. కానీ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి చూస్తే మాత్రం ఇట్స్ అ కేక్ వాక్, కంప్లీట్ కేక్ వాక్ సిచ్యువేషన్. జూనియర్ ఎన్టీఆర్ హవా ఇక్కడ సౌత్లోను నార్త్లోను ఆల్ ఓవర్ ద ఇండియా స్ప్రెడ్ అయ్యే మూమెంట్ వార్ 2. అండ్ యాజ్ ఈ సెట్ క్లియర్లీ ఈ ఇయర్లో మాత్రం అతి ఎస్టాబ్లిష్డ్ మూవీగా నిలిచిపోతున్న మూవీ కూడా ఈ వార్ 2. దీంట్లో మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా సలాం అలీ సాంగ్లో వాళ్ళిద్దరూ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని మాత్రం విశ్లేషణ వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు రితిక్ రోషన్ ఈజ్ నోన్ ఫర్ హిస్ డాన్స్ మూవ్స్. ఇలాంటి రితిక్ రోషన్ పక్కన మన జూనియర్ టైగర్ వెళ్ళిపోయి ఏం చేస్తారో అని ఆలోచించారు ప్రతి ఒక్కళ్ళు. కానీ ఎన్టీఆర్ డాన్స్ చూసిన తర్వాత రితిక్ రోషన్ డాన్స్ ఇస్ నథింగ్ అన్న మూమెంట్ మాత్రం ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అయింది. ఏం మూవ్స్ అవి, ఏం మూవ్స్, యుల్ బి లైక్ ట్రాన్స్. ఆ పాట 3 నిమిషాలు కాదు ఇంకెక్కువ ఉంటే బాగుండు, వీ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్ మోర్ అని కావాలి అనిపించే మూమెంట్. ఫస్ట్లో స్టోరీ మొత్తం చెప్పకూడదని జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పారు కాబట్టి ఐఎమ్ నాట్ టెలింగ్ ద స్టోరీ, రివీలింగ్ ఇట్ అవుట్. బట్ చాలా సస్పెన్స్ అండ్ కిక్ బ్యాక్స్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ర్యాపిడ్ ఫైరింగ్ స్పీడ్లో వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. బట్ ఇది మొత్తం కవరప్ చేయడానికి ఇద్దరు స్టార్ హీరోస్ నుంచి దే పుల్ ద షో వెరీ వెల్. అండ్ ఇది మనం మెన్షన్ చేసుకోవడం తప్పదు, 2025లో ఇయర్ మార్క్ చేసుకుంటున్న మూవీ అవుతుంది. ఈ రకంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్కి RRR, దేవరా అండ్ వార్ 2 హ్యాట్రిక్ ఎవ్రీ ఇయర్ హీ హెస్ మార్క్డ్ హిస్ ప్రెజెన్స్ అనే సిచ్యువేషన్ వస్తుంది. అండ్ పోస్ట్ పుష్ప సౌత్ ఇండియన్ యాక్టర్ ప్రభాస్ గారి తర్వాత, పుష్ప తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారికి హీల్ బి గెటింగ్ అ వెరీ వర్సటైల్ అప్రోచ్. అండ్ ఈ యాక్షన్ ఏ హీరోతో కూడా కంపేర్ చేయలేము ఈరోజు. అండ్ ఈ మూవీలో చూసుకుంటే కనుక కియారా అడ్వానీ ప్రెజెన్స్ చాలా తక్కువనే ఉంటుంది, అంత ఎస్టాబ్లిష్డ్గా మనకి అనిపించదు. బట్ ఇట్స్ వర్త్ వైల్ వాచింగ్. స్టార్టింగ్లో ఇద్దరు నెగిటివ్ క్యారెక్టర్స్ అనుకుంటాము, కానీ మనం ప్రూవ్ అవుతుంది బోత్ ద హీరోస్ ఆర్ రియల్ టైమ్ హీరోస్. ఏం ఫైట్స్, ఏం స్టంట్స్, బాడీ ఒళ్ళు హూనం అయిపోయిందని జూనియర్ ఎన్టీఆర్ చెప్తే అతిశయోక్తి అనుకున్నాం. కానీ ఇఫ్ యూ సీ ద విజువల్ ట్రీట్ ఆఫ్ ద స్టంట్స్, అమేజింగ్. ఈ సినిమాకి కొద్దిగా ల్యాగ్ ఉందల్లా సెకండ్ హాఫ్, కానీ మళ్ళీ ఇదివరకు చెప్పినట్టే ఇద్దరు హీరోస్ ఈజీగా పులప్ చేయగలుగుతారు ఈ షోని. దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఇట్ కుడ్ హ్యావ్ బీన్ లిటిల్ మోర్ బెటర్. ఎందుకంటే మనం సౌత్ ఇండియన్ అప్రోచ్లో మన స్టైల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ డిఫరెంట్ ఉంటుంది, అండ్ నార్త్ ఇండియన్స్ వాళ్ళ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం జూనియర్ ఎన్టీఆర్ నువ్వు ఇచ్చుకున్నప్పుడు, మ్యాన్ ఆఫ్ మాసెస్ నువ్వు ఇచ్చుకున్నప్పుడు వీ విల్ ఇమాజిన్ ద మ్యూజిక్ ఇన్ అ డిఫరెంట్ వే. మన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా విజువల్ ట్రీట్లో ఎంజాయ్ చేస్తే మ్యూజిక్ ఈజ్ ఆల్సో ఆన్ పార్, వెరీ గుడ్ అండ్ సటిల్ అండ్ గుడ్. కానీ
మ్యూజిక్ ఏముంది పక్కన పడేయండి, రితిక్ రోషన్ డాన్స్ మూవ్స్ ఒకప్పుడు, కానీ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ చేసిన డాన్స్ మూవ్స్ చూస్తే మాత్రం దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్. ఎవడన్నా కూడా డాన్సర్ అవ్వాలంటే ఇక్కడ నుంచి రితిక్ రోషన్ కాదు, జూనియర్ ఎన్టీఆర్ ఆదర్శంగా తీసుకుని వెళ్ళాలని మూమెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంట్రొడక్షన్ సీన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కాస్ట్యూమ్స్. ఏం కాస్ట్యూమ్స్ అండి ఇవన్నీ తీసుకుంటే, ఎపిక్. Everything is an epic. Well-built bodies, well-built performances, well-built fight, well-built direction, amazing dance and amazing introduction. Director 100% effort petti, Ayan Mukherjee has proved he can do even this. అందరూ ఫెయిల్ అవుతారు అనుకున్నారు, కానీ ఆదిత్య చోప్రాకి ఖచ్చితంగా ఒక సౌత్ ఇండియన్ హీరో డెబ్యూ చేసి పాకెట్స్ హెవీగా నింపే సిచ్యువేషన్ ఉంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు రేట్ దిస్ మూవీ అవుట్ ఆఫ్ 5, ఖచ్చితంగా ఓవర్ యాక్షన్ చేయకుండా, ఏం నకరాస్ చేయకుండా 4.25 ఖచ్చితంగా ఈ మూవీకి ఇచ్చేయచ్చు. ఇట్స్ గోయింగ్ టు బి అ బొనాన్జా హిట్. అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కళ్ళే వెళ్ళలేదు ఈరోజు ఓపెనింగ్కి. దే ఆర్ వెరీ న్యూట్రల్ పీపుల్ హూ వాంట్ టు జస్ట్ గో అండ్ సీ వాట్. వాళ్ళందరికీ ఈ సినిమా తెగ నచ్చింది అండ్ రివ్యూస్ రేవింగ్గా వస్తున్నాయి. థియేటర్లో ప్రతి మూవీకి ఇంట్రొడక్షన్ సీన్లో ఒక రకమైన బొనాన్జా ఉంటుంది, కానీ వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది ఇట్స్ అ గూస్ బంప్ మూమెంట్. దిస్ ఇస్ ఫర్ నౌ. War 2 is the success hit of 2025 and Junior NTR ki continuous series of hit idi ichindi and debut is fantastic. Thank you.